ప్రభుత్వంలో అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి వివిధ కంపెనీల నుంచి కూడా అనంతపురం జిల్లాకు ప్రభుత్వం ప్రోత్సహించి దాదాపు ఒక టన్ను 25,000 నుంచి 30,000 వరకు కూడా కొనుగోలు చేసి వారిని దాన్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా చేసి గతంలో ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా మంచి చేశారు. కానీ ఇప్పుడు గత 6 నెలల కిందట పుట్లూరు ఎల్లనూరు మండలాల్లో అత్యధిక వర్షపాతం తుఫాను వల్ల అత్యధిక రైతులు ఎంతో నష్టపోవడం జరిగింది. అరటి కానీ, మొక్కజొన్న కానీ, దానిమ్మ కానీ. అప్పుడు అధికారులు ఎంపీ ఎమ్మెల్యే వచ్చి కూడా అధికారులంతా సచివాలయ అధికారులంతా వచ్చి కూడా పేపర్ వరకు ప్రకటన ఇచ్చారు. కానీ ఏ ఒక్క రైతు కూడా నష్టపోయిన రైతు కూడా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించిన పాపాన పోలేదు. ఇప్పుడు ఈరోజు ఒక టన్ను 1,000-1,500తో అమ్మల్చుకున్న దీన పరిస్థితి వచ్చింది. లేబర్స్కు కూడా గిట్టుబాటు కాక ఈరోజు అరటి పంటను కూడా తోటలోనే ట్రాక్టర్లతో రోడ్ల పక్కన వదిలేసే పరిస్థితి కొనసాగిస్తుంది. నిన్న మన యాడికిమండలో ఒక రైతు కూడా ఇదే విధంగా కొనసాగించి ట్రాక్టర్లతో రోడ్లు బయటపడేశాడు. దాదాపు ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం రైతాంగం పైన చిన్న చూపు చూస్తుంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విధంగా కొనసాగితే రైతులంతా కూడా మూకమ్మడిగా కలెక్టర్ కార్యాలయంతో త్వరలో ముట్టడి చేయాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము.